హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ మనం ఆల్రెడీ చాలా మంది ప్రోమో చూసే ఉంటారు. ఈ ప్రోమోలో మనం అబ్జర్వ్ చేసుకుంటే విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ అండ్ మణికంఠ వీళ్ళ ముగ్గురు మధ్య ఒక డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది. అయితే విష్ణుప్రియ అయితే చాలా అంటే చాలా బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చింది. అసలు రీజన్ ఏమైంది అంటే హౌస్ లో ప్రేరణ అయితే దోశలు వేస్తున్న టైంలో విష్ణుప్రియ వెళ్ళి ప్లేట్ పట్టుకుని దోశ అనేది అడగడం జరిగింది. సో దీంతో ప్రేరణ ఏం చేసిందంటే విష్ణుప్రియకి దోశ అనేది చాలా అగ్రెసివ్ గా వేయడం జరిగింది. అంటే చాలా చిరాగ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మనం వేస్తాం చూసారా, ఆ విధంగా వేయడం జరిగింది. దీంతో విష్ణుప్రియ చాలా హట్ అవ్వడం జరిగింది. చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ కూడా అయింది ఈ విషయంలో. ఎలా అంటే తను నేను వెళ్ళి ఫుడ్ అడిగితే ఎలా వేసిందంటే ఏదో తనకి ఇష్టం లేనట్టు నా మీద, అసలు ఫుడ్ ఇవ్వడమే ఇష్టం లేని అన్నట్టు విధంగా నాకు ఫుడ్ వేయడం జరిగింది దోశ అనేది అని చెప్పి విష్ణుప్రియ చాలా అంటే చాలా హట్ అవ్వడం జరిగింది. అలాగే హౌస్ లో ఏడవడం జరిగింది. నేను కేవలం ఫుడ్ మాత్రమే కదా అడుగుతున్నాను అని చెప్పి, దీనికి కూడా ఎందుకు ప్రేరణ ఎంత అగ్రెసివ్ అవుతుంది నా విషయంలో అని చెప్పి విష్ణుప్రియ అయితే ఏడవడం జరిగింది. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న మణికంఠనైతే హౌస్ మేట్స్ అడగడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటని. సో మణికంఠ కూడా చాలా వెల్ అండ్ గుడ్ గా అయితే విష్ణుప్రియకి సపోర్ట్ చేయడం జరిగింది. సూపర్ గా అంటే సూపర్ గా స్టాండ్ తీసుకున్నాడు. అక్కడ ప్రేరణదే తప్పు నాకు తెలిసి. ఎందుకంటే మణికంఠ కూడా చూశాడు ప్రేరణ అంత అగ్రెసివ్ గా దోశ అనేది విసరడం. సో అంతా అయిపోయిన తర్వాత చివరిగా స్టాండ్ తీసుకున్న మణికంఠ మీదకి ప్రేరణ అనేది తప్పు అనేది నెట్టేస్తుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక వ్యక్తిని ఎలా చూస్తుందంటే ప్రేరణ అని, ఎక్స్పెషల్లీ మనం మణికంఠని చూసుకుంటే చాలా అంటే చాలా చిరాగ్గా అయితే చూస్తుంది. చాలా ఇర్రెస్పెక్టివ్ చేస్తుంది. గత 2 డేస్గా మనం మణికంఠ విషయంలో ప్రేరణ అబ్జర్వ్ చేసుకుంటే వాటి విష్ణుప్రియ విషయంలో కూడా ఇలాగే చేస్తుంది. మణికంఠని ఏ మాట పడితే ఆ మాట వింటుంది. నైట్ కూడా సంచాలకుడిగా ఉన్నప్పుడు తొక్కలో సంచాలకుడైన ఒక స్టేట్మెంట్ అనేది విసరడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఇవాళ నైట్ ఎపిసోడ్లో కూడా పోరా పో, అసలు నీ మాటని పట్టించుకోను, అసలు నువ్వేవాడివి అనే విధంగా అయితే ప్రేరణ మాట్లాడుతుంది. సో ఈ వే ఆఫ్ టాకింగ్ అనేది ప్రేరణ కరెక్ట్ కాదు. సో దీనిపై మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఎవరు కరెక్టు, మణికంఠ వర్సెస్ ప్రేరణ విష్ణుప్రియ జరిగిన మ్యాటర్లో వీళ్ళ ముగ్గురులో ప్రేరణ కరెక్టా లేకపోతే మణికంఠ విష్ణుప్రియ కరెక్టా? కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి.